హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే గదా! మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పుర్రి. నేనైతే కేక్ చేస్తున్నాను. నిజానికి చెప్పాలంటే ఇది ఈ సండే చేసిన కేక్ కాదు. మొన్న సాటర్‌డే చేసిన కేకు. అయితే నేనేమనుకుంటున్నానంటే ప్రతి సండేకి నేను కేక్ అన్నా, లేకపోతే ఏదో ఒక రెసిపీ అన్నా అప్‌లోడ్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోనైతే ఇన్ని రోజులు అప్‌లోడ్ చేయలేదు. అండ్ వాయిస్ కూడా చెప్పలేదు. ఈరోజు నేను గోధుమ పిండి, బెల్లం, ఎగ్‌లెస్ కేక్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రీ హీట్ పెట్టుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. నేను చేసిన ఈ గోధుమ పిండి, బెల్లము ఇవి సొంత మెజర్‌మెంట్స్‌తోనే చేశాను. అది కూడా చాలా మంచిగా హెల్తీగానే చేశాను. ఈ ప్రాసెస్ ఏంటో మీ అందరికీ చూపిస్తాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే నాకైతే చెప్పుర్రి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 2/3 కప్ ఉంటది కదా! అదే ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నేను చేసేది హాఫ్ కేజీ కేక్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పి 2/3 కప్‌తోని అంటే 150 ఎంఎల్ ఉండే కప్‌తోని బెల్లం పొడి అయితే తీసుకొని దాంట్లోకే వామ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా 2/3 కప్పుతోని. ఈ కేక్‌లో మరీ నార్మల్‌గా కాకుండా కొంచెం వామ్‌గా ఉండే మిల్క్ అయితే వేసుకొని ఇప్పుడు బెల్లము, తర్వాత మిల్క్ మంచిగా కలిసేలాగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి. ఇగో ఇలా కలుపుకొని దీన్నైతే నేను పక్కన పెట్టుకొని ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు నేను వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ 1/3 కప్పు గోధుమ పిండి ఎక్స్‌ట్రాగా తీసుకున్నాను. 750 ఎంఎల్ కప్పుతోని. ఇప్పుడంతా మంచిగా అయితే జల్లించుకొని మళ్ళీ స్ట్రైనర్ పెట్టేసుకొని 1 టీఎస్‌పీ బేకింగ్ పౌడర్ తీసుకొని మళ్ళీ తర్వాత 1/4 స్పూన్ ఉంటది కదా! దాంతోని కూడా ఎక్స్‌ట్రా బేకింగ్ పౌడర్ తీసుకొని తర్వాత 1 టీఎస్‌పీలో కొంచెం తక్కువ చేసి బేకింగ్ పౌడర్ తీసుకొని పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని అంతా అయితే జల్లించుకున్నాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకున్నాయి డిస్క్రిప్షన్‌లో అయితే రాస్తాను. ఇప్పుడు జల్లించుకున్న ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయితే ఒక్కసారి కలిపేసుకున్నాను. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! బెల్లము, మిల్క్ వేసుకొని కలిపెట్టుకున్నాం గదా! ఇప్పుడు దాన్ని స్ట్రైనర్‌తోని కొంచెం ఫిల్టర్ చేసి తీసుకోవాలి. బెల్లం పొడిలో కొంచెమైనా ఉండలనేవి ఉంటూనే ఉంటాయి. అందుకే నేనైతే స్ట్రైనర్‌తోని ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడైతే బ్యాటర్ కలుపుతున్నాను కదా! ఇప్పుడు నేను ఫస్ట్ ఏమో ముప్పావు కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత పావు కప్ మిల్క్ అనేది యాడ్ చేస్తూ కలుపుతాను. ఇగో చూస్తుర్రు గదా! ఇప్పుడు ఇలా బ్యాటర్ కొంచెం కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం పాలైతే వేశాను. అది కూడా పావు కప్పుతోని కొన్ని పాలేశాయి. ఇంకా సగం పాలైతే పక్కన పెట్టినా. ఎందుకు అంటే మనం బ్యాటర్ అనేది కలుపుతుంటే మొత్తం అన్ని పాలు ఒకేసారి పట్టేవు. మనం దీంట్లో వెనిగర్ ఎయ్యాలి. తర్వాత ఆయిల్ ఎయ్యాలి. మళ్ళీ ఎసెన్స్ ఎయ్యాలి. అప్పుడు బ్యాటర్‌ని లూజ్‌గా చేస్తుందని చెప్పి నేను మిల్క్ తర్వాత ఏసుకుందామని ఇప్పుడు మళ్ళీ పావు కప్పుతోని ఆయిల్ ఏసుకున్న తర్వాత 1 టీఎస్‌పీ వెనిల్లా ఎసెన్స్ అయితే వేసుకొని 2 స్పూన్స్ అంతా వెనిగర్ అయితే వేసుకున్నాను. మనకు ఈ వీట్ ఫ్లోర్ కేక్‌లో వెనిగర్ వేసుకోవాలని చెప్పి నేనొకటి హిందీ ఛానెల్‌లో చూసాను. తెలుగు ఛానెల్‌లో అయితే ఇంతవరకు అంటే చాలామంది కుకింగ్ ఛానెల్ వాళ్ళు చెప్పారు కానీ బేకరీ స్టైల్ కేక్స్ చేసేవాళ్ళైతే చెప్పలేదు. ఈరోజు ఇవి నా సొంత మెజర్‌మెంట్స్ వెనిగర్ వేసుకున్న తర్వాత అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా! నాకు బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉంది. అందుకే ఇందాక పక్కన పెట్టుకున్న ఆ పాలు గూడా వేసుకొని బ్యాటర్‌ని అంతా ఇలా కలుపుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకు అన్నీ ఒకేసారి అందరికి కొన్నిసార్లు మిల్క్ కలిపేటప్పుడు ఎక్కువ పడొచ్చు, తక్కువ పడొచ్చు. మనం చూసుకుంటూ కలిపితే బ్యాటర్ అనేది లూజ్‌గా అవ్వదు. చూస్తున్నారు గదా! ఒకటి మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే కలపాలా, లేకపోతే క్లాక్ వైస్‌గానే కలపాలి. ఇప్పుడు ఏం చేసినా అంటే బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత నా దగ్గర డేట్స్ ఉండే వాటిని కట్ చేసి వేశాను. తర్వాత ఆల్మండ్స్‌ని గూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత టూటీ ఫ్రూటీ ఉంటే అవి గూడా వేసుకున్నాను. ఇగ నా తర్వాత క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ గూడా వేసుకునేదాన్ని. క్యాష్యూస్ గానీ, చెర్రీస్ గానీ ఏం లేవు. ఒకవేళ మీ దగ్గర పంకిన్ సీడ్స్ ఉన్నా గూడా ఏసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను వాయిస్ చెప్పేటప్పుడే అంతకన్నా ముందే ఈ కేక్ మొత్తం కంప్లీట్ చేశాము. నాకు టోటల్‌గా దీని టేస్ట్ తెలుసు కాబట్టే నేనైతే చెప్తున్నాను. ఇగ అవి గూడా వేసుకున్న తర్వాత అంతా అయితే కలుపుకున్నాను. బ్యాటర్ అయితే ఇలానే ఉండాలి. ఇంతకన్నా లూజ్‌గా ఉండొద్దు. మళ్ళా టైట్‌గా ఉంటే కేక్ అనేది హార్డ్‌గా అవుతుంది. ఇగ ఇప్పుడైతే ఇంకోటి స్క్వేర్ షేప్ ఉండే కేక్ టిన్ తీసుకొని పేపర్ పెట్టి ఆయిల్ అయితే అప్లై చేసి ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్ అయితే మొత్తంగా ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం అనేది బౌల్‌లో లేకుండా అంతా నీట్‌గా క్లీన్ చేస్తూ స్పాచులాతోని ఏసుకుంటే ఈజీగా వచ్చేస్తది.
ఇగో చూస్తున్నారు కదా! ఇది కొంచెం ఊడ్చేసి బ్యాటర్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇగో నేను ఇవి పైనుంచి అయితే మళ్ళీ నట్స్ వేశాను. డేట్సు, తర్వాత బాదము, టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేశాను. ఆ క్లిప్ మళ్ళీ మిస్ అయిపోయింది. ఇగ ఇప్పుడైతే ఫ్రీ హీట్ ఇందాకనే పెట్టుకున్నాం కదా! ప్రీ హీట్ పెట్టుకున్న తర్వాత బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక కేక్ తినైతే మనం పెట్టేసుకున్నాము. మనం ఏంటి అంటే కేక్‌ని బేక్ చేసేటప్పుడు కూడా మనం లో ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెడతాం కదా! ప్రీ హీట్‌లో ఏ ఫ్లేమ్‌లో పెట్టామో అది కేక్ బేక్ అయ్యేంత వరకు అదే ఫ్లేమ్‌లో ఉండాలి. 30-35 మినిట్స్ అయితే కేక్ బేక్ చేసుకోవాలి గదా! అయితే నేను 35 మినిట్స్ తర్వాత ఒకసారి వచ్చి చెక్ చేశాను. ఇప్పుడు ఈ కేక్ అనేది బేక్ అవ్వలేదు. నేను ఫ్లేమ్ అనేది చాలా స్లోగా పెట్టాను. అందుకే నేను 35 మినిట్స్‌కొచ్చి చెక్ చేసుకున్న తర్వాత టూత్ పిక్ అనేది తడిగా వచ్చింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు బేక్ చేసుకుందామనైతే క్లోజ్ చేసేసాను. కానీ నాకు ఈ కేక్ బేక్ అయ్యేసరికి నాకు 50 మినిట్స్ అయితే టైం పట్టింది. నేను ఫ్లేమ్‌ని చాలా మీడియంగా పెట్టినట్టున్నా. నేను 40 మినిట్స్‌కి చెక్ చేసుకున్నాక కేక్ అనేది బేక్ అవ్వలేదు. నాకప్పుడు అర్థమైంది ఇది ఇంకా 10 మినిట్స్ బేక్ అవ్వాలని చెప్పి. టోటల్‌గా 50 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా 3, 4 సార్లు అటు ఇటు ఆహ్, టూత్ పిక్ గుచ్చుతూ అయితే చెక్ చేసుకున్నాను. కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడైతే ఈ కేక్ తిని పక్కకు తీసుకుంటున్నాను. అయితే ఈ కేక్‌ని బేక్ చేసేటప్పుడు 50 మినిట్స్ టైం తీసుకుంటుంది కాబట్టి అడుగనేది మాడిపోయి ఉంటదేమో అని నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే ఈరోజు ఈ కేక్ చేస్తున్నాను గదా! ఇది ఇంట్లోకి కాదు. మా పక్కన సార్‌ది బర్త్‌డే ఉంది. అయితే నేను ఈ కేక్ ప్రాసెస్ అనేది 4:00కి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇది 5 వరకు బేక్ అయింది కదా! నేను 6-6:30 వరకల్లా సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాము. మళ్ళా ఒకసారి కేక్ అనేది ఫెయిల్ అయినా గూడా చేయడానికి ఉండదు అని చెప్పి కొంచెం అయితే టెన్షన్ అయిపోయింది. చల్లారిన తర్వాత ఈ కేక్‌నయితే డిమోల్డ్ చేసుకోవాలి గదా! ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇది వేరే సార్ బర్త్‌డేకి చేశాను గాబట్టి కట్ చేసి అయితే చూయించలేదు గానీ, ఇది అక్కడికెళ్ళినంక అందరం కట్ చేసుకొని తిన్నాక టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇందాక కేకు బేక్ అయిన తర్వాత పక్కకు తీసాను గదా! 1 అవర్ అయితే ఈ కేక్‌ని చల్లారించిన తర్వాత ఇలా నైఫ్‌తోని సైడ్‌లకైతే లూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే రివర్స్ తిప్పగానే కేక్ అయితే వెంటనే వచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఇలా దూరం నుంచి చూయించాను గదా! దగ్గర నుంచి చూయిస్తే మీకు గూడా తెలిసిపోతుందని జెప్పి మళ్ళీ కేక్ టిన్ క్లోజ్ చేసి ఇలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇగ నేను వేసుకున్న పేపర్ అయితే తీసేస్తున్నాను. ఈరోజు నేను చేసిన ఈ గోధుమ పిండి బెల్లం కేకు ఎవరైనా ట్రై చేసుంటే కింద మీకెట్లొచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఎందుకంటే సొంత మెజర్‌మెంట్స్‌తోనే చేసినప్పుడు ఇంత పర్ఫెక్ట్‌గా కుదిరింది గదా! నాకు గూడా కొంచెం ఆశగా ఉంటది గదా! ఎవరికైనా ఇంత మంచిగా వచ్చిందా? రాలేదా? తెలుసుకోవాలని. ఇప్పుడైతే పేపర్ తీసేసాను. ఈ కేక్ అయితే చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చింది. అందరూ గోధుమ పిండి ఎగ్స్ ఏసి కేక్ చూయించారు గానీ, ఎగ్‌లెస్‌గా అయితే చూయించలేదు. ఇప్పుడైతే నేను ఎగ్‌లెస్‌గా చేశాను గదా! చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. టేస్ట్ గూడా బావుంది. మరి మీలో ఎంతమందికి ఈ కేక్ నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయుర్రి. నెక్స్ట్ ఏం జేయాలో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.